కుమార్ రెడ్డితో నేను మాట్లాడినప్పుడు నాతో చెప్పిన విషయం ఏంటంటే నాకు కూడా ఎఫ్సిఐలో ఒక పొజిషన్ నాకు ఆఫర్ చేశారు. అది చేయించేది ఎవరు, అసలు మీకు పరిచయాలు ఏంటి అంటే ఆయన చెప్పిన మొదటి పేరు మీదే. నాకు లాజిక్ అర్థమైంది, కానీ మీరు లైన్లో ఉంటారంటే మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఒకసారి మీకు ఒక ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. అది ఏమైనా మీకు ఎక్కడైనా కనెక్ట్ అవుతుందేమో ఒకసారి చూద్దాము. కానీ నేనేది ఏంటంటే నాకు తెలుసు 3.5 years వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను. అయితే అంటే కాదు, అంటే దిలీప్ కుమార్ అంటే మీరు మాట్లాడారు అని చెప్పి ఒక వాయిస్ నాకు ఒకటి వచ్చింది. ఒకసారి ఆ వాయిస్ మీదా కాదా, ఒకవేళ వాయిస్ మీద అయితే మీరు అందులో ఎలా చెప్పారు, ఆ కన్ఫర్మేషన్ మీరు ఎలా ఇచ్చారని మీరు చెప్పారు, మనం చర్చిద్దాం ఒకసారి. పీసీఆర్ ఒకసారి కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఒకసారి ప్లే చేయండి. సింపుల్ దీని వరకే, కానీ ఇంతవరకే అది కొంచెం విచ్ లుక్స్ పవర్ఫుల్. మాట్లాడాల్సి వస్తుంది, కూర్చోవాలి. స్టేట్ కూడా మాట్లాడాలి, సెంటర్ కూడా మాట్లాడాలి. నాకు ఆ పవర్ చూసుకోండి, చెప్పండి పవర్. ఓకే, ఇది కానీ పనిచేస్తాం సార్, ఇది కానీ ఇద్దాము. నీకు ఒక జిల్లాది మూడు మీ వాళ్ళు ఏమైనా కావాలంటే ఇది అయినా సార్ వేరే వాళ్ళకి వెళ్తుంది సార్, ఇది అయిన తర్వాత ఏదైనా ఇప్పిస్తాం. అట్లా ఉండదు సార్. డిఎల్ సార్ చూపించింది 5 6 ఉంది. నేను ఉన్నాడు కదా ఫ్రెండ్ 13 మెంబర్ అని ఒకప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ కార్డు 12 కార్డు 12 మెంబర్లు. ఆయన హిమ్సెల్ఫ్ ఇది డైరెక్టర్ ఇన్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ, హరీష్ దగ్గర. అందుకే హరీష్ హరీష్ అతను డైరెక్ట్ చేశాడు. అది కూడా క్రియేట్ చేయాలి. హరీష్ ఎందుకంటే అందుకే హరీష్ పెట్టుకున్నాడు సార్, ఏమంటారు ఎఫ్ఎం రేడియో పెట్టిండు. బాగా నడుస్తుంది. పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు సార్, పేరు అంత బ్రేక్. నేను కూడా అప్లై చేసిన ఎఫ్ఎంకి లాస్ట్ మినిట్ లో ఇది రాసిన 10 years కింద అప్లై చేసిన. ఎవరు 8 లేకుండా 20 years ఇప్పుడు వచ్చేది ఓన్లీ జస్ట్ అట్లా. నాకేంటంటే బ్యాక్ ఎండ్ లో ఈ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయాలనే ఉద్దేశంతో తప్ప. పైన ప్రతాప్ రెడ్డి వచ్చారా? 13 ఇచ్చిన అకౌంట్ కి 10 lakhs పంపమంటున్నారు. పని అయిన తర్వాత మోస్ట్లీ సార్ అంటున్నారు 2 weeks 3 weeks అంటున్నారు సార్. 4 weeks నేనైతే 30 days అని చెప్పిన సార్. 4 weeks అన్న తర్వాత లోపల ఏంటంటే బెటర్ ఒక 1 week అటు ఇటు అయింది. హలో చేస్తా. హలో, ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే విజిలెన్స్ తీసుకోండి. విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. డిస్ట్రిక్ట్ కావాలా, ఇలా స్టేట్ అంటే వాళ్ళ ఇష్టం. స్టేట్ అయితే ఎఫ్సిఐ కూడా మంచిదే. ఎఫ్సిఐ కూడా 30 లోపల అయితే 13. ఎఫ్సిఐ కూడా పవర్ఫుల్. స్టేట్ తీసుకోవడం బెటర్, జిల్లా ఇంకోటి మీకు ఎఫ్సిఐ కూడా పవర్ఫుల్. ఆల్ గోడౌన్స్, రైస్ మిల్లర్స్, ప్రతిదీ ఎఫ్సిఐ ఆఫీసులు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం వెరీ మీరు తీసుకున్న తర్వాత అది కూడా తీసుకోవచ్చు. సరే డన్. ఎవరు ఎందుకండి నేనైతే మీరు కాదు నీరైతే మనమే ముందు కూడా ఏంటి సార్ మాట్లాడతారు కదా ఎర్లీ టర్మ్, 2 years టర్మ్ ఎంజాయ్ సార్ కూడా తెలుసా మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్ సెన్సార్ బోర్డ్ సింపుల్ మన ఓన్లీ దీని వరకే, కానీ ఇంతవరకే అది కొంచెం విచ్ లుక్స్ పవర్ఫుల్. సార్ ఈ ఆడియో విన్నారా మీరు? మీకు వినిపించిందా? వాజ్ ఇట్ ఆడిబుల్? దిలీప్ గారు, రైట్. దిలీప్ గారు కట్ చేసినట్టు మరొకసారి ట్రై చేద్దాము. దిలీప్ గారు, మీరు ఒకసారి బీఆర్కే న్యూస్, మీ ఇంట్లో ఏ కనెక్షన్ ఉన్నా పర్లేదు, మీరు బీఆర్కే న్యూస్ అందులో వస్తుంది ఛానల్, ఖచ్చితంగా మీరు ఆన్ చేసుకోండి, చూడండి. మీకోసం మళ్ళీ ఇంకొకసారి ఆడియో నేను ప్లే చేస్తాను కావాలంటే. చాలా క్లియర్గా అందులో 10 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రస్తావన తెచ్చింది మీరు. 3 ఏవైతే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన డిస్కషన్ చేసింది మీరు. హరీష్ రావుతో మీకున్న సాన్నిహిత్యం, అలాగే ఆయనతో ఉన్న మీకున్న ఇబ్బంది గురించి మాట్లాడింది మీరు. ఇవన్నీ మీరే అని మేము నమ్ముతున్నాము. కాదు అంటే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన వ్యక్తి మీరు ఒక్కరే. కాబట్టి వెంటనే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఇన్కమింగ్ కాల్ వచ్చిందో ఆ నెంబర్ కాల్ చేసి మీరు రీకనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే మా టీం మీకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆ నెంబర్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి
మీరు ఆ వాయిస్లో ఉన్నారా లేదా అన్నది మీరు చెప్పండి. ఎందుకంటే దానికి సంబంధించిన మరికొన్ని సాక్ష్యాలు కూడా నేను ఆన్ స్క్రీన్ మీద ఇవ్వకముందే మీరు లైన్లోకి వచ్చి మీరు దాని గురించి మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. ఎస్, ఇప్పుడు మీరు విన్నారు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారి ప్రకారము ఆ వ్యక్తి తెలుసు. కానీ చెప్తానే ఉన్నారు ఎఫ్సీఐ అయితే చాలా బెటరు అన్న వర్డ్ ఆయన నోటంటేనే వచ్చింది యాక్చువల్లీ. అవును, మన లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్గా నాకు ఆ వ్యక్తి తెలుసు కానీ బట్ ఇవన్నీ చేస్తున్నారు నాకు తెలియదు, ఆయన ఎలాంటి కమిట్మెంట్ ఇస్తున్నారు నాకేంటి సంబంధం అనే టైప్లోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ బట్ డైరెక్ట్గా మీతో సంబంధం ఉంది అన్నది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి శశిధర్, ఆయన నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీరు ఇప్పుడు దాన్ని